దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పల్లీలు వేసి ముందు బాండీ వెలిగించి అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిరపకాయలు విరుపుకొని నూనెలో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో ఈ విధంగా ఇవైతే చాలండి. మిక్సీ జార్లో తీసుకోండి. తర్వాత 10-12 వెల్లుల్లిపాయలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పల్లీలు కూడా వేద్దామండి 50 గ్రాములు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. వేపుకొని అవి కూడా మిక్సీలో వేసుకోండి. దొండకాయ ముక్కలండి పావు కేజీ తీసుకున్నాను. పండినైనా పర్లేదు, పచ్చి అయినా పర్లేదు. పండినైనా బాగానే ఉంటుందండి పచ్చడి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టి మగ్గించుకొని ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి కూడా మిక్సీలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మిక్సీలో తీసుకుని ఆరబెట్టుకుందామండి. ఆరబెట్టుకుందాం పక్కన ఒక 5-10 నిమిషాలు. మర్చిపోయాను చింతపండు, ఉప్పు వేయడం మర్చిపోయాను. ఒక 50 గ్రాముల చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 2-3 తిప్పులు తిప్పండి, అంతే అయిపోతుంది. దొండకాయ పల్లి చట్నీ భలే ఉంటుందండి. ఇది నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని శుభ్రంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుకోండి. మనం పక్కన పెట్టుకున్నాం రుబ్బుకొని పచ్చడి, అది కూడా తాలింపు బాండీలో వేసుకొని మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా తిప్పుకోండి. కొత్తిమీర గార్నిష్ చేసి మొత్తం కొత్తిమీర అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ పల్లీలేసి రోటి పచ్చడి. ఇదివరకు రోట్లో రుబ్బేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలు వచ్చాయి. మిక్సీలో రుబ్బుకోండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్.